సుడిగాల వీరుడు అవినీతి ధీరుడు అంటూ సిబిఐ కేసులో వాయిదాలే ఊపిరిగా జగతి పబ్లికేషన్స్ కేసులో తాజాగా 381సారి వాయిదా 2012లోనే పక్కా ఆధారాలతో అభియోగ పత్రం దాఖలు చేసిన సిబిఐ జైలుకు వెళ్ళొచ్చాక కళ్ళబొల్లి మాటలతో జనానికి టోపీ నామమాత్ర పెట్టుబడితో సాక్షి పత్రిక సొంతం విజయసాయిరెడ్డి మంత్రాంగంతో చెలరేగిన జగన్. ఇది దాదాపుగా ఒక 9 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రాస్తూనే ఉన్నారు. అప్పట్లో 2009 అప్పటి నుంచి రాస్తూ వచ్చారు. 2014 దాకా అది పనిచేసింది కూడా. ఆ తర్వాత 19 దాకా కూడా అదే ప్రచారం చేసుకొచ్చారు. 19 తర్వాత అదే ప్రచారం చేసుకొచ్చారు. ఈనాడు ఇప్పుడు పటమట తెలుగుదేశం ఇదే ఈనాడు కార్యాలయం ఎందుకు ధ్వంసమైంది, ఎందుకు ముందుదంతా కూలింది, లేకపోతే హైదరాబాద్లో ఈనాడు ఆఫీస్ వివాదం ఏంటి, విశాఖపట్నంలో ఈనాడు ఆఫీస్ వివాదం ఏంటి, బహిరంగంగా వేరే వాళ్ళతో లిటిగేషన్ పెట్టుకుని భూముల్ని ఏడిపించుకు తింటాం. బట్ అవి లేకుండా బాధ్యతగా ఉండుంటే నీతులు చెప్పడానికి వీలుండేది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి సాక్షిలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవ్వరూ కూడా దొంగలని చెప్పేసి ఏ కోర్టు ధృవీకరించలేదు. రెండోది, రోజు ఒక విషగుళికతో ప్రారంభించేది ఇప్పుడు ఇక ప్రభుత్వం మీదన రాసి 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 ఇంకా కొత్తగా కాన్సెప్ట్లు ఏం కనబడలేదు. ఇప్పుడు ఇక మెయిన్ ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్. ఈ క్యారెక్టర్ అసాసినేషన్ అన్నటువంటి దాని ద్వారానే 2014లో జగన్ అధికారంలోకి రాకుండా పోయాడు. 1.5% ఓట్ల తేడాతో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందంటే ఈ క్యారెక్టర్ అసాసినేషనే. అతను అట్లాంటోడు ఇట్లాంటోడు అని. చంద్రబాబు నాయుడు ఎన్ని సంవత్సరాల పాటు స్టేలతో ఉన్నారు? అసలు ఆ స్టేల మీద విచారణ జరిగిందా? ఎప్పుడు ఎత్తేసారు ఆ కేసులు? అసలు సామాన్యుడికి కూడా ఎవరికి తెలియదు, ఏమక్కర్లేదు. గచ్చిబౌలితో సహా పలు ఏవైతే స్టేడియాలు అప్పట్లో ఒక అంతర్జాతీయ సంస్థకి ఇస్తున్నట్టు చెప్పి రూపాయికి 99 ఏళ్ల లీజుకి ₹1 ఏడాదికి ఇచ్చేసేసి ఆ తర్వాత బిల్లీరావు అనేటువంటి వాడు మోసం చేశాడు అని కాంగ్రెస్ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి విషయం బయటపెట్టాక అది బిల్లీరావు తప్పు తప్పించి చంద్రబాబు తప్పు కాదంటూ కవర్ చేసుకొచ్చినటువంటి మొత్తం స్టేడియాలన్నీ హైదరాబాద్లో ఉన్న స్టేడియాలన్నీ రాసిచ్చేశారు. అట్లాగే బాబు ఆస్తులకు సంబంధించిన కేసులు కానీ వాటికి సంబంధించి ఎన్ని స్టేల మీద ఉన్నారు? 11 స్టేలు. తర్వాత అసలు ఎప్పుడు కొట్టేశారో కూడా తెలియదు. ఇప్పుడు రికార్డుల్లో స్టేలు కూడా లేవు. సాధారణంగా స్టే అంటే ఏంటి? ఇవాళ విచారణకు ఆపేశారు. తర్వాత ఏం జరుగుతుంది? రెండో వాళ్ళ వాదన విని ఆ తర్వాతను కొట్టేస్తారు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ దానికి ఏమైంది? రామోజీరావు గారి మీద ఆయనకే తెలియకుండా కొట్టేశారు. అంటే వ్యవస్థలో వీళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి ఒక ధైర్యం. మేము ఎవరినైనా మోసం చేయగలం, మా చేతిలో మేము ఒక పేపర్లో ఏదైనా విషయం రాసేసామంటే జనాలు అదే గుడ్డిగా నమ్మేస్తారు అనేటువంటి అట్లాంటి గుడ్డిగా నమ్మేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టినే వీళ్ళ ధైర్యం, ఏమైనా రాసుకొస్తారు. అట్లాగే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడుకి వచ్చేటప్పటికి ఏమైనా రాశారు? మొన్న 52 రోజుల పాటు ఆయన ఇప్పటికి కూడా చంద్రబాబు నిరపరాధి, వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేశారు. బట్ అక్కడ ఈ కేసుల్లో స్టేలు ఎవడో ఆపారు. ఇప్పుడు జడ్జిమెంట్ ఇవ్వద్దని చెప్పి